ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 హయగురు స్వామివారు చెప్తున్నారు, లలితా త్రిశతి ఉత్తరపీఠిక. ఉభయాక్షర నామాని ఉభాభ్యాం కథితాని వై తదన్యైర్గ్రహితం స్తోత్రం ఏతస్య సదృశం కిము. నిన్నటి రోజున మనం అనుకున్నాం ఆ విషయం. హయగిరి స్వామివారు చెప్తున్నారు, మన మనసులో ఉన్నమాట ఆయన సంకల్పమే. ఉభయాక్షర నామాని ఉభాభ్యాం కథితాని వై తదన్యైర్గ్రహితం స్తోత్రం ఏతస్య సదృశం కిము. నాయన అగస్త్య, ఉభయాక్షరనామాని ఎవరండి ఉభయులు అంటే? ఎవరిక్కడ ఉభయులు? ఆది దంపతులు. ఉభాభ్యాం కథితాని వై, ఒకరి మంత్రాలు ఒకరు చెప్పారు. తదన్యైర్గ్రహితం స్తోత్రం, ఇంకా ఇతరులు ఎవరు చెప్పిన స్తోత్రం ఇది కాదు కదా. ఏతస్య సదృశం కిము, దీంతో సమానమైన స్తోత్రంకి ఏదైనా ఉందా? కించిదపి నాస్తి, అన్యత్ కించిదపి నాస్తి, ఇంక ఏదీ లేదు. శివశక్త్యాత్మకమైన బీజాక్షరాలతో కూడా నామాలు. కామేశ్వరీ మాత, కామేశ్వర స్వామి వారి మన మంత్రాలు చెప్పారు. కామేశ్వర స్వామి కామేశ్వరీ మాత యొక్క మంత్రాలు చెప్పారు. స్వామివారి మంత్రాలు అమ్మవారు చెప్పారు, అమ్మవారి మంత్రాలు స్వామివారు చెప్పారు. ఇంకా అన్యులు చెప్పారా? లేదు కదా. ఆది దంపతులు వాగర్ధముల వలె కలిసి ఉన్నటువంటి వారు, అర్ధనారీశ్వర స్వరూపులు. వారు చెప్పినటువంటి అద్భుతమైన నామాలు త్రిశతిలో ఉన్నాయి, ఇంకెక్కడా మనకు కనిపించవు. అందుచేత ఈ త్రిశతి స్తోత్రంతో సమానమైన స్తోత్రం మరి ఏదీ లేదు లేదు లేదు. నాస్తి 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 నాస్త్యేవా. ఉభయాక్షర నామాని ఉభాభ్యాం కథితాని వై తదన్యైర్గ్రహితం స్తోత్రం ఏతస్య సదృశం కిము. ఏతస్య సదృశం కిము, దీంతో సమానమైన స్తోత్రం ఉందే ఇంకా? నాస్త్యేవా, లేనే లేదు. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం లోకత్రయేపి కళ్యాణం సంభవే నాత్ర సంశయ. ఎంత బాగా చెప్పారు చూడండి. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం లోకత్రయేపి కళ్యాణం సంభవే నాత్ర సంశయ. నా అనేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం లోకత్రయే అపి కళ్యాణం సంభవేత్ నా అత్ర సంశయ. నిస్సంశయంగా చెప్పారు హయగ్రీవ స్వామి గారు. ఇంతకంటే పరమ ప్రామాణికం ఏముంది? ఇంకేది లేదు. అనేన సదృశం స్తోత్రం శ్రీదేవి ప్రీతిదాయకం ఎత్ర కుత్రాపి నాస్తి లోకత్రయేపి ఏతత్ కళ్యాణం. అద్భుత స్తోత్రం. న సంభవేత్ అత్ర సంశయ నా. లలితాపరా భట్టారిక మాతకు ఆనందం కలిగించేటటువంటిది, కళ్యాణప్రదం, లోకక్షేమాన్ని చేకూర్చేది, లోకశాంతిని చేకూర్చేది, విశ్వశాంతిని సమకూర్చేది. అటువంటి ఈ త్రిశతి స్తోత్రంతో సమానమైనది ముల్లోకాల్లోనూ లేదు లేదు లేదు. ఇందులో సందేహం లేదు. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం
లోకత్రయేపి కళ్యాణం సంభవేన్నాత్ర సంశయః. ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగలితకలుషోభూచ్చిత్తపర్యాప్తిమేత్య నిజగురుమథనత్వా కుంభజన్మాదదుక్తం పునరధిరహస్యం జ్ఞాతుమేవం జగాద. ఇక్కడ ఛందస్సు మారింది. ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగలితకలుషోభూత్ చిత్తపర్యాప్తిమేత్య నిజగురుమథనత్వా కుంభజన్మాదదుక్తం పునరధిరహస్యం జ్ఞాతుమేవం జగాద. ఇది హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగలితకలుషః అభూత్ చిత్తపర్యాప్తిం ఏత్య నిజగురుం అథ నత్వా కుంభజన్మ తదుక్తం పునః అధికరహస్యం జ్ఞాతుం ఏవం జగాద. సంస్కృత శ్లోకాలైన తెలుగు పద్యాలైన ముందు అర్థవంతంగా చదువుకోవాలి. తర్వాత పదవిభాగం చేయాలి. అనంతరం అన్వయక్రమం చెప్పుకోవాలి. ఆ అన్వయక్రమాన్ని అనుసరించి ప్రతిపార్థం చెప్పుకోవాలి. ప్రతిపార్థం తర్వాత అందులో సారాంశం తాత్పర్యంగా భావంగా తెలుసుకోవాలి. ఇంకా శంకరుల వారు అనుగ్రహించిన ఆ విశేషమైన రహస్యాలు కూడా తెలుసుకోవాలి. ఇది మన ధర్మం, కర్తవ్యం. దీన్ని పాటిస్తే సద్గతి, సౌభాగ్యం. ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగలితకలుషోభూత్ చిత్తపర్యాప్తిమేత్య నిజగురుమథనత్వా కుంభజన్మా తదుక్తం పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద. ఇది హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య కుంభజన్మ చిత్తపర్యాప్తిం ఏత్య ప్రగలితకలుషః అభూత్ అథ నిజగురుం నత్వా తదుక్తం అధికరహస్యం జ్ఞాతుం పునః ఏవం జగాద. ఇది ఈ విధంగా హయముఖగీతం హయగ్రీవ స్వామి వారు చెప్పినటువంటి స్తోత్రరాజం నిశమ్య త్రిశతీ స్తోత్ర శ్రేష్టమైన త్రిశతీ స్తోత్రాన్ని విని కుంభజన్మ అగస్త్యుల వారు చిత్త పర్యాప్తిం ఏత్య ప్రశాంతమైన మనస్సు పొందారు. ప్రగలితకలుషః అభూత్ సమస్త దోషములు పోగొట్టుకున్నారు. మనసులో ఉన్న మాలిన్యాలన్నీ పోయాయి, ప్రక్షాళనమైపోయింది, అతి ప్రశాంతంగా ఉన్నారు. ఎంత అదృష్ట విశేషం ఉంది. మనం కూడా ప్రశాంతంగా ఉన్నాం కదా. తర్వాత ఏం చేశారు? తరువాత నిజగురుం నత్వా. ఇప్పుడు గురువు గారు ఎవరండి? హయగ్రీవ స్వామి. శిష్యులు అగస్త్యుల వారు. ఆ హయగ్రీవ స్వామి వారికి నమస్కారం చేశాడు. నిజగురుం నత్వా తదుక్తం, ఆయన చెప్పినటువంటి అధిక రహస్యం, ఆ స్తోత్రంలో ఉన్న రహస్యాన్ని జ్ఞాతం తెలుసుకోవడం కోసం పునః మళ్ళీ ఏవం జగాద ఇలా అడుగుతున్నారు. ఈ విధంగా హయగ్రీవ స్వామి వారు శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరాజం గానం చేశారు. విన్నారు అగస్త్య మహాముని. విగత కల్మషులై మనసులో ఎంతో సంతృప్తి, ప్రశాంతత కలిగాయి. ఆ తర్వాత గురువుగారికి నమస్కారం చేశారు. ఎలా? ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రదక్షిణాలు చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అడిగారు, స్వామి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా తర్వాత మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేశారు అనేది మనకు ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పటికి మనకు 3, 4, 5 శ్లోకాలు అయ్యాయి. అనంతర కార్యక్రమంలో అగస్త్యులు వారు ఏమడుగుతున్నారు అది తెలుసుకుందాం. సర్వేభ్యః హయగ్రీవ అగస్త్య స్వామినోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ లలితా పరాభట్టారికా దేవ్యాః పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శివం భవతు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.